Hello everyone. Today let us discuss about second chapter statistics. Mm. There are two types of physical quantities. One is scalar quantity and another is vector quantity. What is scalar quantity? The physical quantity which has only magnitude but no direction are called as scalar quantity. ఏదైనా మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీకి మనకి ఓన్లీ మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దానికి డైరెక్షన్ అనేది ఉండదు. దాన్నే మనం స్కేలార్ క్వాంటిటీ అని అంటాం. ఎగ్జాంపుల్ మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, డిస్టెన్స్, స్పీడ్, వర్క్, ఎనర్జీ ఎక్సెట్రా. అంటే ఏంటి, మనకు మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దానికి స్పెసిఫిక్ డైరెక్షన్ ఉండదు అనమాట. ఏ డైరెక్షన్లో ఉన్నా ఉండొచ్చు, లైక్ 360 degrees ఈ డైరెక్షన్లో ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వెక్టర్, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ magnitude and direction and obey the parallelogram law of addition of vectors are called vector quantity. వెక్టర్ క్వాంటిటీ అంటే ఏమి, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, స్పెసిఫిక్ డైరెక్షన్ ఉండాలి. అంటే ఇలానే వెళ్ళాలా, ఇలానే వెళ్ళాలా అని దానికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనము వెక్టర్ క్వాంటిటీ అంటాము. ఆ వెక్టర్ క్వాంటిటీ ఏమి, పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ని వెక్టర్ క్వాంటిటీ ఒబే చేస్తుంది. Next, representation of a vector. A vector can be represented geometrically as AB bar. మనం వెక్టర్ క్వాంటిటీని ఏమని AB బార్ అని రిప్రజెంట్ చేసుకుంటాం. Where the length of the arrow gives the magnitude and arrow head represents the direction of a physical quantity. నార్మల్గా ఇది AB బార్ అని రిప్రజెంట్ చేసినప్పుడు లెంత్ ఆఫ్ ద arrow gives the magnitude. ఈ లెంత్ అనేది ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే లైక్ ఏబి పైన లెంత్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. వెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏమి ఏపీ బార్, ఇది అనేది ఏమి, ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ని డినోట్ చేస్తుంది. ఈ యారో అనేది ఎటువైపు డైరెక్షన్ అనేది, ఏ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. Thus the vector AB is read as AB bar. The magnitude of the vector is represented by AB. అంటే మనం మ్యాగ్నిట్యూడ్ దీన్ని మన మ్యాగ్నిట్యూడ్ అని దీని డైరెక్షన్ అంట. ద టెయిల్ ఎండ్ ఏ ఆఫ్ ద యారో ఇస్ కాల్డ్ ఆరిజిన్ ఆర్ ఇనిషియల్ పాయింట్. ఇక్కడ టెయిల్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇనిషియల్ పాయింట్ అంటాము ద వెక్టర్. అండ్ ద యారో హెడ్ బి కెన్ బి కాల్డ్ టర్మినల్ పాయింట్ ఆఫ్ ద వెక్టర్. ఇది యారో హెడ్ బి ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటాము, టర్మినల్ పాయింట్ అని అంటాము. ద మాడ్యులస్ ఆఫ్ వెక్టర్ గివ్స్ ఇట్స్ మాగ్నిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. దీని యొక్క మాడ్యులస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ద వెక్టర్ ఇస్ ఆల్సో రిప్రజెంట్ బై సింగిల్ లెటర్. మనం ఇలా ఏబీ కాకుండా సింగిల్ లెటర్గా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని మనం ఏమంటాము, దీన్ని ఇనిషియల్ పాయింట్ అంటాము, దీన్ని ఫైనల్ పాయింట్ అంటాం. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. నార్మల్గా మనం ఇలా డినోట్ చేస్తాము. మాడ్యులస్లో అయితే ఆల్వేస్ పాజిటివ్ కదా, మాడ్యులస్ అంటే ఇలా డినోట్ చేస్తాం. Types of vectors. There are 9 types of vectors. First one is proper vector. The vector whose magnitude is not equal to 0 is called proper vector. ఏదైనా మన వెక్టర్ ఒక మ్యాగ్నిట్యూడ్ అనేది 0కి ఈక్వల్ కాకపోతే మనం దాన్ని ప్రాపర్ వెక్టర్ అని కన్సిడర్ ఏ ఏ వెక్టర్. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం డైరెక్షన్ అనేది ఇలా డినోట్ చేస్తాం కదా, అందుకే ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దెన్ ఏ ఈజ్ ఏ ప్రాపర్ వెక్టర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ నల్ వెక్టర్. ద వెక్టర్ హూస్ magnitude is 0 is called null vector. ఏదైనా ఒక వెక్టర్ ఒక magnitude అనేది 0కి ఈక్వల్ అయిందనుకో దాన్ని మనం ఏమంటాము, null vector or zero vector అని అంటాము. యూనిట్ వెక్టర్, ద వెక్టర్ హూస్ magnitude is unity is called unit vector. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక magnitude ఒక వెక్టర్ magnitude ఈక్వల్స్ టు 1 అయింది అనుకో దాన్ని మనం యూనిట్ వెక్టర్ అని అంటాము. నెక్స్ట్ ఈక్వల్ వెక్టర్, ద వెక్టర్ హ్యావింగ్ సేమ్ magnitude అండ్ సేమ్ డైరెక్షన్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెక్టర్ అనేది సేమ్ magnitude లైక్ ఇలా సేమ్ magnitude సేమ్ డైరెక్షన్, దాని యొక్క magnitude డైరెక్షన్ అనేది సేమ్ అయితే దాన్ని మనము ఈక్వల్ వెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెకండ్ వెక్టర్, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ద బి బార్, దీన్ని మనం ఈక్వల్ వెక్టర్ అని అంటాము. నెగిటివ్ వెక్టర్, the vector having same magnitude and in opposite direction is to given vector is called negative vector. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉండి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది, దాంట్లో మనం నెగిటివ్ వెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డైరెక్షన్, ఇది ఒక డైరెక్షన్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్, దీన్నే మనం నెగిటివ్ వెక్టర్ అంటాం.
Next, like vector. The vector having same direction irrespective of their magnitudes are called like vector or co-directional vectors. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డైరెక్షన్స్ అనేవి సేమ్ అంటే లైక్ ఏబిసి ఒకే డైరెక్షన్స్లో ఉంటాయి కానీ దాని యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే మనం మ్యాగ్నిట్యూడ్స్ అనేవి కన్సిడర్ చేసుకోం దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉండొచ్చు సేమ్ ఉండొచ్చు దాన్ని మనం లైక్ వెక్టార్ అని అంటాము. Next, co-initial vector. The vector having the same initial points irrespective of their magnitude and direction are called co-initial vectors. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెక్టార్ ఒక ఇనిషియల్ పాయింట్స్ అనేవి ఇద్దాం ఇలా ఇనిషియల్ పాయింట్స్ అనేవి సేమ్ ఉంటాయి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ లైక్ సేమ్ ఉండొచ్చు డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఇనిషియల్ పాయింట్స్ మాత్రం సేమ్ ఉంటాయి దాన్ని మనం కో ఇనిషియల్ వెక్టార్ అంటాం. అంటే ఏమి అన్ని ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి ఆ పాయింట్ నుంచినే ఉంటాయి అవి irrespective of their magnitude and direction. Coplanar vector. The vectors lying in the same plane irrespective of their magnitude, direction and initial points are called coplanar vector. For example, ఇది ఒక ప్లెయిన్ దీని యొక్క డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు కానీ సేమ్ ప్లేన్లో మొత్తం ఉండేదాన్ని మనం కోప్లెయినార్ వెక్టార్ అని అంటాము. Next, position vector. The vector which specifies the position of the point with respect to a fixed point is called position vector. మనం ఇందులో వచ్చి ఆ పాయింట్ అనేది ఏ స్పెసిఫిక్ పొజిషన్లో ఉందని మనం చూస్తాం దాన్ని మనం పొజిషన్ వెక్టార్ అని అంటాము. పొజిషన్ వెక్టార్ P ఈక్వల్స్ టు PXI ప్లస్ ఇది ఫార్ములా పొజిషన్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీంట్లోనే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్కి ఇది ఫార్ములా.